భృగు మహర్షి వంశస్థులు వాళ్ళు. అంటే శుక్రాచార్యులు, తాక్షుడు, భార్గవులు వీళ్ళందరూ శ్రీవత్స గోత్రం వాళ్ళే. వీళ్ళందరూ ఓ 14,000 మంది ఉంటారట ఈ భూమి మీద. అరణ్యంలో నిశ్చింతగా ఉంటారట. వాళ్ళందరూ నియమాలను పాటిస్తారట. అందువలన వాళ్ళకి రోగం రాదట, మృత్యువు లేదట, ముసలితనం లేదట. ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు చంపినా మళ్ళీ 4 గంటల తర్వాత బతుకుతారట. ఎందువలనంటే వాళ్ళు రాత్రి తొందరగా పడుకుంటారట. తెల్లవారుజామున 4కి లెగుస్తారట. సాయంత్రం 5కి గుడికి వెళ్తారట. శాంతిగా ఉంటారట. బ్రహ్మచర్యాన్ని పాటిస్తారట. పవిత్ర అన్నాన్ని తింటారట. ఎంగిలి అన్నం తినరట. శుచిగా ఉంటారట. శౌచాన్ని పాటిస్తారట. వాళ్ళు పెట్టుకున్న నియమాలని ఉల్లంఘించరట. నియమాన్ని ఇటు అటు తప్పించరట. నియమంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి చావు లేదట.